మనం కొన్ని సార్లు ఈ పూజ జేయాలి, ఆ పూజ జేయాలి, అభిషేకించాలి, ఆ గుళ్ళకెళ్ళాలి, ఈ గుళ్ళకెళ్ళాలి అనుకుంటూ ఉంటాము. కానీ అవి జరగవు. స్వామి అనుగ్రహం లేనిది ఏవీ జరగదనమాట. నేను గత సంవత్సరం నుంచి నందీశ్వరుడికి అభిషేకం కనీసం చెయ్యలేకపోయినా చూడాలి త్రయోదశి, ప్రదోష వేళ అనుకున్నాను. కానీ సంవత్సరం నుంచి ఏదో ఒక డిస్టర్బెన్స్ అండి. అసలు స్వామివారిని అభిషేకం చూసే భాగ్యం గూడా నోచుకోలేదనమాట. కానీ ఇన్నాళ్టికి స్వామివారైతే రప్పించుకున్నారు. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఈ విషయానికైతే. ఈరోజు త్రయోదశి గాబట్టి స్వామివారికి నందీశ్వరుడిని ఇలా అభిషేకించారు. మనకి అరుణాచలంలో ఇంకా ఎంత విశేషంగా స్వామివారిని అభిషేకిస్తారంటే అసలు కళ్ళకి పండగలాగా ఉంటదనమాట. మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి ఉంటది. ఇంకో విషయం ఏంటి అంటే శనగల బసవన్న అంటూ ఉంటారు గదా! ఇలా స్వామిని అభిషేకించిన తర్వాత చక్కగా స్వామివారికి పట్టు వస్త్రాలు అలంకరించి మూతికి ఒక గుడ్డలో కొత్త గుడ్డలో శనగలు కట్టి స్వామివారికి కడతారంట. ఇదే ఫస్ట్ టైం నేను చూడడము. విన్నాను కానీ చూడటం ఇదే ఫస్ట్ టైము. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇన్నాళ్టికి కరుణించావా స్వామి అనిపించింది. చక్కగా స్వామివారినైతే అభిషేకించేసుకొనొచ్చాను. ఇక్కడ మనకి ఇంత తేజోమూర్తి అయిన నందీశ్వరుడు శివుడు ఎదుట అలా కూర్చోవడానికి కారణం ఎవరో తెలుసా? ఆయన తండ్రి శ్రీనాథుడు. ఆయన చేసిన ఘోర తపస్సుకి పరమశివుడు ప్రత్యక్షమై తనకి ఒక పుత్రుడు కావాలి అనడంతోటి మన నందీశ్వరుడినైతే అనుగ్రహిస్తారనమాట. అసలు ఆ కథ నందీశ్వరుడి వృత్తాంతం వింటూ ఉంటే నిజంగా చెవులకు కూడా పండగనమాట. ఒకసారి ఫుల్ లెంత్ వీడియో మన ఛానల్‌లో ఉంది. వెళ్లి చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.